ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మొదటి ప్రశ్న, ప్రపంచంలో మాంసం అమ్మకాలను నిషేధించిన తొలి నగరం ఏది? సరైన సమాధానం ఆప్షన్ బి, పాలిటీనా. ప్రపంచంలోనే మాంసం అమ్మకాలను చట్టవిరుద్ధం చేసిన తొలి నగరంగా గుజరాత్ రాష్ట్రంలో భావనగర్ డిస్టిక్లోని పాలిటీనా నగరం నిలిచింది. ఈ సిటీలో మాంసం కోసం జీవాలను చంపడం, అమ్మటం, రవాణా చేస్తే చట్టవిరుద్ధమని, అతిక్రమిస్తే శిక్షలు తప్పవని స్థానిక అధికారులు నిబంధనలు తీసుకొచ్చారు. భారతదేశంలో తొలి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ఎక్కడ ప్రారంభమైంది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, బెంగళూరు. భారతదేశంలో తొలి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ బెంగళూరులో ప్రారంభమైంది. రాగిగుట్ట మెట్రో స్టేషన్ నుంచి సిల్క్ బోర్డు జంక్షన్ వరకు 3.3 కిలోమీటర్ల పొడవుండే ఈ వంతెనను 449 కోట్ల ఖర్చుతో నిర్మించారు. దీనిపై మెట్రో రైళ్లు, వాహనాలు వెళ్లవచ్చు. మహమ్మదుల్లా రియాద్ క్రికెట్కు అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. ఇతను ఏ దేశానికి చెందిన వ్యక్తి? సరైన సమాధానం ఆప్షన్ ఏ, బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ సీనియర్ ప్లేయర్ మహమ్మదుల్లా రియాద్ క్రికెట్కు గుడ్ బై చెప్పారు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. మహమ్మదుల్లా ఇప్పటివరకు 50 టెస్టులు, 232 వన్డేలు, 138 టీ20లు ఆడారు. అన్ని ఫార్మాట్లతో కలిపి 10,693 రన్స్ చేయగా 165 వికెట్లు పడగొట్టారు. ఫెడరల్ బ్యాంక్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ సి, కృష్ణన్ వెంకట్ సుబ్రమణ్యన్. స్విస్ ఓపెన్ 2024 డబుల్స్ ఈవెంట్ను గెలుచుకున్న ఇద్దరు టెన్నిస్ స్టార్లు ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, యూకీ బాంబ్రీ మరియు ఆల్బోనా ఒలివెట్టి. రోటాక్స్ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ ట్రోఫీని గెలుచుకున్న మొదటి మహిళా రేసర్ ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ బి, అతికా మీర్. జల్ జీవన్ మిషన్ ఇటీవల సాధించిన విజయాలు ఏంటి? సరైన సమాధానం ఆప్షన్ సి, 15 కోట్ల గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీళ్లు కలెక్షన్లు అందించడం. జూలై 2024లో పబ్లిక్ రిక్రూట్మెంట్ పరీక్షల్లో అన్యాయమైన మార్గాలను అరికట్టడానికి ఏ రాష్ట్ర శాసనసభ బిల్లును ఆమోదించింది? సరైన సమాధానం ఆప్షన్ సి, అరుణాచల్ ప్రదేశ్. దోషులకు 3 సంవత్సరాల కంటే తక్కువ కాకుండా జైలు శిక్ష మరియు ₹1,00,00,000 వరకు జరిమానాతో కూడిన కఠినమైన శిక్షా నిబంధనలు ఇందులో ఉన్నాయి. దోషులుగా తేలిన అభ్యర్థులు రాష్ట్రంలో ఎటువంటి రిక్రూట్మెంట్ పరీక్షలకు హాజరు కాకుండా జీవితాంతం నిషేధించబడతారు. తైవాన్ యొక్క ఈశాన్య తీరాన్ని తాకే తుఫాను ఏది? ఆప్షన్ ఏ, టైఫూన్ గేమి.